ఇది రాయలసీమలోని ఒక మారుమూల కుగ్రామం. ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఎన్నో కుగ్రామాలలో ఇది కూడా ఒకటి. ఈ తిమ్మాపురం చదువు, విజ్ఞానం, కరెంటు, చదువు, పత్రికలు, ఫోన్ సౌకర్యం కూడా లేని ఇదొక వెనుకబడిన గ్రామం. నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతినే నమ్ముకొని జీవిస్తున్నవారు ఈ గ్రామ ప్రజలు, అమాయకులు. ఇదిగో తినే ఇందు. తిని కూడా అందరి గొప్ప స్త్రీలలాగే ఎంతో ఉన్నత శిఖరాలు అందుకోవాలని, ఈ ఊరిలో ఎవరూ సాధించని ప్రగతిని సాధించాలని ఎంతగానో కష్టపడి చదువుకుంటున్నది. ఇందు చదువులో మాత్రమే కాదు, అన్ని విషయాల్లోనూ ఎంతో తెలివైనది. అందుకే తన టీచర్తో పాటు మిగిలిన వారికి కూడా తనంటే ఎంతో అభిమానం. సూర్యోదయాన్ని బట్టి సమయాన్ని గుణించడం ఒక అలవాటుగా చేసుకొని టీచర్తో కలిసి గడియారాన్ని తయారు చేసినది. ఏమే, ఇంటికి వెళ్ళగానే గుడ్డలన్నీ ఇస్త్రీ చేయాలి. అన్నీ చాలు కదా? చాలమ్మా. ఏ అమ్మాయి, నేను చూసేటప్పుడు అంతా అన్ని పనులు నువ్వే చేస్తున్నావేంటి? నీతో పని చేయటానికి నీ కూతుర్ని తోడు పెట్టుకోవచ్చుగా. అలాంటి అదృష్టం అంతా మీకే. రాత్రి పడుకోబోయే ముందు తోడేసి పడుకోమన్నా కూడా ఇలాంటి కష్టమైన పనులన్నీ చెప్పొద్దంటున్నారు మా ఆయన. బాగుందిలే. తనతో నేను ఏమీ పని చేయించుకోకూడదట. తన చదువు చెడిపోతుందంటున్నారు. అది చదివి ఏం చేయబోతుంది? ఇటు చూడమ్మాయి, ఆడపిల్లల్ని ఎక్కువ చదివించుకో, గారాబంగా పెంచకూడదు. అవి మాత్రమేగా మా ఇంట్లో జరుగుతుంది. అక్క, తన్ని బాగా చదివించు, చదువుకొని గొప్పదవుతుంది. పెద్ద చెప్పొచ్చింది. ఏమే, 3 పూట్లు బాగా తింటున్నావుగా, ఆ గర్వం నీకు. రావే. ఏరా మణిగడ్డ, బావా ఇవాళ పొలాలకు నీళ్లు పెట్టాలి, అది మర్చిపోయావా? అలాగే బావ. ఎన్నిసార్లు చెప్పాలరా? ఇదిగో మునుస్వామి, టౌన్కి వెళ్ళొస్తున్నావా? నాతో ముక్క కూడా చెప్పలేదే. అవునన్నా, మర్చిపోయాను. ఏంటన్నా? మరేం లేదు, మన పొలంలో చిలకడ దుంపలు బాగా పెరిగాయి. అడవి పందుల బాధ భరించలేకుండా ఉన్నాను. నువ్వు ఊరెళ్తావని తెలుసుంటే నీతో పాటు వచ్చి మందు తెచ్చి వాటికి పెట్టుండేవాణ్ణి. ఆ మందు కదా అన్నా, నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. మరేం పర్వాలేదే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. సరే గాని ఇప్పుడు పట్టణానికి ఎందుకు వెళ్ళొచ్చావు? మా ఇందుకి నోట్ పుస్తకాలు, లెక్కలు చూసే మిషను ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళానన్నా, అందువల్లే మర్చిపోయానన్నా. నీకెప్పుడు నీ కూతురు చదువు గురించే, ఇక మిగిలిన విషయాలు ఎలా గుర్తుంటాయి చెప్పు. సరే గాని చదువు గురించి ఎందుకంత తాపత్రయపడుతున్నావు? అలా చెప్పండి. రే, పొరపాటుగా ఏదో వాగాను. నువ్వు దీన్ని మనసులో పెట్టుకోవద్దు. ఈ ఊళ్ళో ఆడపిల్లని చదివించే తండ్రి నువ్వొక్కడివే. ఆడపిల్లకు చదువెందుకు అనుకునే ఈ ఊళ్ళో నువ్వు చదివిస్తున్నావు చూడు, అదే గొప్ప విషయం. అలాంటి బిడ్డ నీకు ఉన్నందుకో నువ్వు చాలా సంతోషపడాలా. నాకే కదా. కావాలంటే చూడు, మన ఇందు గొప్ప చదువులు చదువుకొని మన ఊరిని ఎంతో అభివృద్ధి పరుస్తుంది. మీ దీవెనలుంటే చాలన్నా. ఏయ్, త్వరగా రారా బావా. రే, మన ఇందుని బాగా చదివించి ఈ ఊరికి పేరు వచ్చేటట్టు చేయాలరా, అదే నా కోరిక. ఏమ్మా, ఇదేగా నీకు అవసరం? నాన్న, నాకు ఇది కావాలని మీతో చెప్పలేదు కదా, ఎలా తెలుసుకున్నారు నాన్న? నాకు చదువు లేదు కదమ్మా, నువ్వేం రాసావో నాకు అసలు తెలీదు. కానీ నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసమ్మా. థ్యాంక్ యూ నాన్న. అదే ఇంగ్లీష్ లో చెప్తారు కదా, వెల్కమ్. అయ్యో, వెల్కమ్ కాదు, వెల్కమ్. అదే కదా నేను చెప్పాను. సరేనమ్మా, ఈ పుస్తకాలు నేను లోపల పెట్టేదా? వద్దు నాన్న, నా దగ్గర ఉండని, నేను కాస్త రాయాల్సింది ఉంది. సరే అమ్మా. అమ్మా, ఇలా చూడు, లెక్కలు చేసుకునే క్యాల్కులేటర్. అవునే, అవును. తాగటానికి గంజి లేవు కాని మీసాలకి సంపంగినుడట. నీకు మీ నాన్నకి డబ్బు విలువే తెలియటం లేదు. ఈ చండాలాన్ని మీరే అనుభవించండి. అక్క,
వెళ్ళొస్తాను. ఉండరా, ఓ గుక్కడు కాఫీ తాగేసెల్దు. వద్దక్క, ప్రెసిడెంట్ గారి ఇంట్లో చాలా పనులున్నాయి. సర్లేరా, వచ్చేటప్పుడు రేషన్ కొట్లో కిరసనాయలు అలాగే ఇస్తున్నారో అక్క. అడిగిరా. నువ్వంటే నాకిష్టం, నీ నువ్వంటే నాకిష్టం. ఈ చిత్ర నీ కళ్ళు కనపడలేదా? అవును, తెలీదు. అయితే కళ్ళజోడు పెట్టుకో. వద్దే, వదిలేండి. ఏ చిత్ర, మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదే మీ కాకర వార్నింగ్. ఏమైందమ్మా? ఏం లేదు సార్. కూర్చోండి. ఏమే ఇందు, ఇట్రా, ఈ కాఫీ నీళ్ళు తీసుకెళ్లి ఆ మనీకి ఇచ్చిరా. అమ్మా, రేపు నాకు పరీక్ష. ఎంత చదవాల్సిందో తెలుసా నీకు? అవును, పెద్ద పరీక్షలు. ఇది చదివి కలెక్టర్ అవుతుందంట. అమ్మ, నువ్వే తీసుకెళ్ళిస్తే ఏ? లేకపోతే ఇదిగో వీడికిచ్చి పంపించు. నేను వెళ్ళను. ఎప్పుడు నేనే కదా తీసుకెళ్తుంది. ఇక మీదట నువ్వే తీసుకెళ్ళు, నేను మాత్రం వెళ్ళను. నువ్వు ఇంతసేపు ఆడుతూనే ఉన్నావు కదా. ఓసేయ్, వాడితో వాదన పెట్టుకోవద్దని చెప్తున్నానా? మర్యాదగా వెళ్ళి కాపీ ఇచ్చేసిరా పో. నేను వెళ్ళనమ్మా, నేను చదువుకోవాలి. ఇప్పుడు నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించబోయేది లేదు. 10వ తరగతి వరకే నీ చదువు. ఆ తర్వాత మనీకిచ్చి నిన్ను కట్టబెట్టేస్తాను, తెలుసుకో. మర్చిపోకు. పోనీ కదా నువ్వుకుంటే బాగా ఏమండి, చెప్తుంది. ఈ కాఫీ తీసుకెళ్లి ఇవ్వమని చెప్పండి. తను పరీక్ష కోసం అక్కడ చదువుతోంది. ఏడోకు. నువ్వు స్కూల్ పక్కకే వెళ్ళుండవు. అవునయ్యా. నీకు చదువు గురించి ఏం తెలుస్తుంది? అయ్యో అయ్యో, అసలు ఇక్కడేం జరుగుతుంది? పెద్ద చదువుకునే కూతురు, ఇంకా దానికి తగ్గట్టు ఆడే తండ్రి. ఈ కుటుంబం బాగుపడినట్టే. ఇప్పుడు ఎందుకే ఇలాగ అరుస్తున్నావు? నీకేమైనా మతిపోయిందా? కాఫీ వేడి చేసి కావాలంటే నీ తమ్ముడికి తీసుకెళ్ళివ్వు. ఇవాళ వాడిని పొలానికి వెళ్ళొద్దన్నాను. నా మాట లెక్క చేయకుండా వెళ్ళాడు. వాడి మనసులో ఏముందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వాడు కలిసి ఏదో చేయాలనుకుంటున్నారు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, మీరు ఏం చేయాలనుకున్నా నన్ను మాత్రం మోసం చేయలేరు. చెప్పాల్సింది చెప్పాను. నాకు నా తమ్ముడికి ఏం మర్యాద ఉందని? వాడు రెయ్యం బగులు కష్టపడి సంపాదించే డబ్బులతోనే నువ్వు కన్న కూతుర్ని కలెక్టర్ చదివించబోతున్నావు. నేను ఏం చెప్పినా మీ బుర్రలకు ఎక్కుతుందా ఏంటి? ఇదిగో తీసుకో. వాడు నా తమ్ముడు, నేనే తీసుకువెళ్ళి ఇస్తాను. ఏమే, గోడల మీద గొప్ప గొప్ప ఆడవాళ్ళ ఫోటోలు తగిలించినంత మాత్రాన నువ్వు గొప్పదాని అయిపోవు. దానికి తలరాత్రులు బాగుండాలి. కన్న తల్లికి మర్యాద ఇవ్వడం చేత కాదు, చదువుకుంటుందట. ఎక్కడికి వెళ్ళినా తోడు మొగుడుంటాడు అని అంటారు. కానీ నా ఇంట్లో అలా జరుగుతుందా ఏంటి? మేమేదో వేషాలేస్తూ బ్రతుకుతున్నామంట, పెద్ద కనిపెట్టేశారు. అంతా తెలుస్తున్నదే కదక్క, నువ్వెందుకు వచ్చావు? తన చేతికిచ్చి పంపించడొచ్చుగా. అది పెద్ద చదువు చదువుకుంటుందట. నేను తనే వస్తుంది అనుకున్నాను. నువ్వెందుకక్క కష్టపడుతున్నావు? అది తెచ్చి నువ్వు తాగినట్టే. సర్లే వదిలేక్క, పెళ్ళయ్యేంత వరకే కదా చదువుకుంటుంది. తర్వాత నాతోనే కదా ఉంటుంది. ఇప్పుడు తన మనసుకి ఏది నచ్చితే ఆ చేయని అక్క. తన సంతోషమే నాకు ముఖ్యం అక్క. అక్క, నీకు తెలుసు కదక్క, తనంటే నాకు ప్రాణమని. ఏం చేస్తున్నావురా? దాన్ని తలుచుకుంటున్నావా? నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకక్క? కూతుర్ని పెద్ద చదువులు చదివించి దానికి తగ్గ మొగుడిని తీసుకొస్తా అంట మీ బావగారు. పాలు బాగా కాగపెట్టావా? అవునమ్మా. ఏమి చిత్ర చిత్ర
ఏంటమ్మా ఏంటమ్మా ఇది? నిద్రపోయే టైం ఇది. ఎప్పుడైనా తొందరగా లేచి చదివేవా నువ్వు? 10 నిమిషాలమ్మా. మొదట పిలిచినప్పుడు 10 నిమిషాలని చెప్పావు. లేగవే. ఎందుకమ్మా ఇలా ఇసిగిస్తున్నావు? ఎప్పుడు లేచి చదువుకోవాలో నాకు తెలీదా? ఎందుకే ఇలా ఇసుక్కుంటున్నావు? బాగా చదవచ్చుగా. నీకన్నా ఎక్కువ మార్కులు తీసింది ఆ పిల్ల. చదివే పని కన్నా నీకే పని ఉందే? లేకపోతే ఆ అమ్మాయి కన్నా ఒక్క మార్క్ ఎక్కువగా తీసుకో, తర్వాత నిద్రపో. నాన్నా చూడండి నాన్నా, ఎవరి పేరైతే నాకు నచ్చదో తన పేరు చెప్పే నన్ను పోలుస్తోంది. ఎన్నిసార్లు నీకు చెప్పాలి వాడు చదువు విషయాలు తలదూర్చదని? వెళ్ళి నీ పని చూసుకో. అమ్మాయి మంచికే కదా నేను చెప్పాను. నేనేదైనా నోరు తెరిస్తే ఇద్దరికి నచ్చదు. ఎలాగో పోండి. ఈ 10వ తరగతి పరీక్షలో నీకే ఫస్ట్ మార్క్ వస్తుందమ్మా. మీ నాన్న ఇప్పుడు నీతోనే ఉంటారమ్మా. నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నీకు సంతోషమేగా? చిత్ర చెప్తోంది ఇందు ఎప్పుడు ఎక్కువ మార్కులు తీస్తుంది. రేపే ఆఖరి పరీక్ష. తను పరీక్ష రాయకూడదు. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. తను పరీక్ష రాయకూడదండి. ఇప్పుడు అదొక్కటే మార్గం. అదేరా నేను చెప్తోంది. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. అది మీ దగ్గరే ఉందండి. రే అర్థమయ్యేటట్టు చెప్పరా. మీరు గంజా ఇచ్చి పిచ్చోడిని చేసి సంఖ్యలేసి ఉంచారు కదా మీ తమ్ముడు ఖాళీని. అయ్యగారు నేననలేదండి. మీరు సొమ్ము కోసం ఆశపడి మీరే అలా చేశారని ఊరోళ్ళందరూ అనుకుంటున్నారండి. అలా అన్నవాడు ఎవడైనా నాకు దొరికితే వాడి తల నరికి కాస్తాను పంపిస్తారా? సరే వదిలేయ్. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. మీ తమ్ముడికేసిన సంఖ్యలు విప్పేసేయండి అయ్యా. ఏయ్ సంఖ్యలు తీస్తే చాలా ప్రమాదం రా. ఎవరిని చూసినా సరే కరిచి చంపేస్తాడ్రా. వాడు ఒక మృగం. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు కావాల్సింది అదేనండి. రేపు అరటి తోటకి నీళ్లు పోయడానికి మా బావ వస్తాడండి. ఆ సమయం చూసి మీ తమ్ముడికి ఎక్కువ గంజా ఇవ్వండి. కోరికి చంపేస్తాడని చెప్పారు కదా, అది జరగాలి. అది సరేరా. మీ బావని వాడు కలవటం వల్ల మనకేంట్రా లాభం? మీరే అర్థం చేసుకుంటారు లాభం ఏంటని. అయ్యగారు మీకోసం నేనే ఆలోచించి వేసిన పథకం ఇది. నా కోసమా? అది జరగదని చెప్పరా. ఆ పిల్ల చదివి పెద్దదైతే దాని నీడను కూడా నువ్వు తాకలేవురా. తను నీకు కావాలి అంతే కదా. ఏవైనా సరే నీ ప్లాన్ నాకు బాగా నచ్చిందిరా. అయ్యగారు కూలీ తీసుకునేవాడు కూతురు, కూలీ ఇచ్చేవాడు కూతురు కన్నా గెలుపు అనేది ఉండకూడదు. భగవంతుడా అందరినీ కాపాడు తండ్రి.
ఏమే నిన్నే ఎంత ముద్దుగా నిద్రపోతుందో చూడు. ఏమే మ్, లేవే. అయ్యో నిద్రపోయేటప్పుడు ఏంటి ఊరికే నసా? నాకు నీ గురించి తెలీదా? అమ్మా ఇందు లేమ్మా. ముందు తాగమ్మా. టైం అయిందో తెలుసు కదా. ఏంటి బాగా చదివావు కదా, బాగా రాయాలి. ఏమ్మా బాగా రాస్తావు కదా? సరే నాన్న. నువ్వు నా మాట నిలబెట్టాలి. ఎవరో కూర్చున్నట్టుగా ఉంది. ఎవరై ఉంటారు? ఎవరా నువ్వు? అడుగుతున్నానుగా, ఎవరా నువ్వు? అడుగుతున్నాను, సమాధానం చెప్పవా? ఎవరా నువ్వు? అడుగుతున్నానుగా, సమాధానం చెప్పరా? ఎవరా నువ్వు? కాలిగడుకు మొత్తం ఎక్కువైపోయినట్టుంది. ఏంట్రా ఏమైంది? తోటలో ఎవరో దాడి చేశారక్క. అయ్యో ఏమంటున్నావురా? అవునక్క, నాకు చాలా భయంగా ఉందక్క. అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒరేయ్ నువ్వు ముద్దులక్ష్మి దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని త్వరగా వచ్చి. నాన్నకేమైందమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు, వాడు ఇప్పుడేగా చెప్పేస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. ఎలా అమ్మా? ఈ రోజు నా ఆఖరి పరీక్ష. నేను చదువుకుని గొప్పదాని అవ్వాలనేగా నాన్న కష్టపడ్డాడు. నేను వెళ్ళే తీరాలి. ఏంటే పెద్ద పరీక్ష? అది రాయకపోతే ఏమైనా అవుతుందా? మీ నాన్న ప్రాణం ముఖ్యమా, నీకు చదువు ముఖ్యమా? రే అంజీ లేరా, ఈడు అవసరానికి లేగోడే. రే లేరా, నిన్నేరా, రారా.
నువ్వు లే చెల్లి, ధనక్క దగ్గర నేను అడిగానని డబ్బులు తీసుకురాపో. లేరా నానా, లే. అమ్మా వాణ్ణి పాపం చూసుకోమనమ్మా, నేను పరీక్ష రాసొస్తానమ్మా. వాడలాగే పసిపిల్లని చూసుకుంటాడు, అది జరిగే పని కాదు. నువ్వు ఇక్కడే ఉండు, జరుగు. అమ్మా అర్థం చేసుకోమ్మా, నేను పరీక్ష రాయాలమ్మా. నువ్వు కాలు బయట పెట్టావంటే నరికేస్తాను. పరీక్షలు గిరీక్షలు అంటూ బయటికి వెళ్ళావా చంపేస్తాను, జాగ్రత్త. నేను పరీక్షకి వెళ్ళే తీరాలి, నన్ను వెళ్ళనివ్వండమ్మా. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తానే. అమ్మా డబ్బులు తీసుకురమ్మంది. ఎందుకురా? తెలీదు, అర్జెంటుగా తీసుకురమ్మంది. త్వరగా. కొట్టుకి ఇంకా పాలే రాలేదు, ఇంతలో డబ్బులకు వచ్చేసావు. అంతా మా కర్మ. బా. దించు దించు దించు, అది పడుకోబెట్టు పడుకోబెట్టు. తోటలో నీళ్ళు వదిలేదు, తోటంతా పడిపోతుంది. మీరు వెళ్ళండి అక్క. నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. డబ్బులు ఇవ్వరా. నువ్వు పోనీ పోనీ నువ్వు ఇంటికి వెళ్ళరా. పోనీరా. ఇందుని పరీక్షకి వెళ్ళొద్దని చెప్పి ఇంట్లోనే ఉండమని చెప్పు. పిల్లకి పాలు పట్టాలి, ఆ గిన్నెలో ఉన్న పాలు ఆరబెట్టి పట్టమని చెప్పు. పాలు పితికి టీ కొట్లో ఇవ్వమని చెప్పు. చెప్తాలే. అమ్మా మా నాన్నకి ఏం కాకుండా చూసుకో, నేను చదివి గొప్పదాన్ని అవ్వాలన్నదే మా నాన్న కల. ఈ రోజు నా ఆఖరి పరీక్ష. ఈ పరీక్షకి వేరే టీచర్లు వస్తారు, లేటుగా వెళ్తే లోపలికి రానివ్వరు. పనులన్నీ చూసుకుని సరిగ్గా సమయానికి స్కూల్కి వెళ్ళేలాగా నువ్వే చూసుకోవాలమ్మా. అయ్యయ్యో, అప్పుడే 7:30 అయిపోయిందా? 10 గంటలకే పరీక్ష మొదలు పెట్టేస్తారు. గంటన్నర లోపల పనంతా చూసుకుని స్కూల్కి వెళ్ళాలి. అయ్యో, నీళ్లు కూడా తీసుకురావాలా? అయ్యో, నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్ళకూడదు. నువ్వు ఇంట్లోనే ఉండి ఈ రోజు పాపం చూసుకోవాలంట. అమ్మ చెప్పమంది. ఈ ఒక్కరోజు నువ్వేం తినకపోతే నీకేం కాదులే. నువ్వే ఇంట్లో ఉండి పాపం చూసుకోవాలి. నేను ఈ రోజు పరీక్షకి వెళ్ళాలని నీకు తెలుసుగా.
అయ్యో గట్టిగా అరిచి పాపను కూడా లేపేశావు. వెళ్ళు, వెళ్ళి పాపను ఎత్తుకు ఆడించు. ఇకపై పాలు పితికే దానికి ఇవ్వాలి. కావాలంటే చూసుకో, ఇప్పుడు నిన్ను ఆ బరిగొడ్డు ముట్టి తింద పెడతావు చూడు. అసలు ఈ మృగానికి ఎవరి పేరు పెట్టారో ఏంటో. ఏడకుండా ఉండు, చెప్తున్నాను కదా. ఒక బకెట్ నీళ్లు పట్టడానికి ఎంతసేపు అవుతోంది. పాప రోజు అమ్మ నీళ్ళు ఎలా పడుతుందో ఏంటో. ఎంత పని చేస్తుందమ్మా. పాప అమ్మ చాలా వేడిగా ఉంది. అయ్యో చాలా టైం అయిపోతోంది. రా పో, 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 వెళ్ళు, వెళ్ళవే. చాలు చాలు, రావే, రా. జరుగు. ఈరోజు నేనే పాలు పెతకాలి. అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. నన్ను కంగారు పెట్టకే, నా బంగారం కదా. ఓరే దేవుడా, ఇది సరిగ్గా పాలివ్వటం లేదే. లక్ష్మి, పాపకి కొంచెం పాలు తీసుకుంటానే ప్లీజ్. నా బంగారం కదా, నాకు చాలా పనులున్నాయి. స్కూల్కి కూడా వెళ్ళాలి ప్లీజ్. నాకే ఆకలిగా ఉంది, ఇంక నువ్వు ఒకదానివి. ఇదిగో తీసుకో, ఊరికే ఏడుస్తూ. త్వరగా రా, పాప ఏడుస్తుంది. లక్ష్మి, నేను కావాలని అమ్మకి సహాయం చేయట్లేదు అనుకోకు. నేను బాగా చదవాలి, చదివి పెద్దదాన్ని అవ్వాలి కదా. అందుకే నేను నీ పక్కకి రావటం లేదు. కోప్పడికి ఈ ఒక్కరోజు నన్ను కొంచెం పాలు తీసుకొని. ఏడకు, ఇప్పుడు అక్క పాలు తీసుకొస్తుంది, బాగా తాగుదు. రే పసిదాన్ని నేర్పించుకురా. లోపలికి వచ్చానంటే ఒక్కటిస్తాను, జాగ్రత్త. అయ్యో దేవుడా, పసిబిడ్డనిలా ఎవరైనా ఏడిపిస్తారా? ఎన్ని పాలిచ్చావు, ఇవే చాలు లక్ష్మి. బెలిజిస్తాన్ ద్వారా ఇండియాకు వచ్చిన వారు ఎంతో ప్రాచీన నాగరికతని నెలకొల్పారు. పోయి కూడా రాసేయటం తెలియటం లేదు. నోరు మూయరా. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో బెలిజిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వారు ఇండియాలో అతి ప్రాచీనమైనటువంటి నాగరికతని నెలకొల్పారు. అదే ప్రాచీనమైన మన నాగరికత. బెలిజిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వారు. ఇలా చదువుకుంటూ ఉంటావు, ఎటు నువ్వు పరీక్షకి వెళ్ళబోయేది లేదు. ఈ రోజు నీకు భోజనమే లేదు. అప్పుడు ఇండియాకు వచ్చిన వారు శిల్ప కళల్లోనూ మరియు వివిధ కళల్లో ప్రావీణ్యతని కలిగిన వారు. అటువైపు తీసుకువెళ్ళి కడుగు, నాకు పని ఉందిరా. అది నీకు చెల్లే కదరా. ఇది మగపిల్లలు చేసే పని కాదు, ఆడపిల్లలు చేసేది. నేను ఇందాక నేను చూస్తున్నాను, ఆడవాళ్ళ పని అంటున్నా. నువ్వు అంత పెద్ద మగాడివా? నేను మగాడినే, నువ్వే ఇవన్నీ భోజనమే లేదు, పోరా. పస్తుండు, పెద్ద మగాడు కదా. నువ్వే వండుకొని తిను. లేదురా, లేదు తల్లి, ఒక్క నిమిషం.
అక్క పాలు కాసుంచుంది, ఇదిగో ఇప్పుడే పట్టించేస్తుంది. నాకిప్పుడు ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి ఇస్తావా? ఇవ్వవా? కుదరదు, పోరా. ఈ పాలు పాపకి ఇస్తేనే కదా స్కూల్కి వెళ్తుంది. అది ఎలా వెళ్తుందో నేను చూస్తాను. సరేనా? నేను చూస్తాను నువ్వు ఎలా స్కూల్కి వెళ్తావో. నేను ఇక్కడ ఉంటేనేగా నా పాప నాకు ఇచ్చే అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డను ఎవరికి అప్పగించను? నేను పరీక్షకి ఎలా వెళ్ళను? ఇలాంటప్పుడు వీడు కూడా ఇలా తయారయ్యాడు. అయ్యో, టైం అయిపోతుంది. అయ్యయ్యో, పాపా ఇక్కడుండు. ఇదిగో పట్టుకో. రా 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 తల్లి రా. అయ్యయ్యో, టైం అయిపోతుంది. మల్లక్క, ఏంటిందో? అమ్మ నాన్న తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. ఇక తమ్ముడేమో వాడి ఇష్టానుసారం ఎటో వెళ్ళిపోయాడు. పాపం చూసుకోవడానికి ఎవరూ లేరు. కాసేపు పాపం చూసుకుంటావా? ఇటు చూడు, ఎన్ని బట్టలున్నాయి. ఇవన్నీ ఉతికి ఆరబెట్టి నాయుడు గారింటికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఈ రోజు నాకు ఆఖరి పరీక్షక్క. రాయకపోతే ఇన్నాళ్ళు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. నన్నేం చేయమంటావే? ఒక 2 గంటల సేపు పాపం చూసుకోండి, నేను పరీక్ష రాసేసి వచ్చేస్తాను. అయ్యో, ఈ బట్టలన్నీ ఉతకపోతే అమ్మ నా ప్రాణం తీస్తుంది. ప్లీజ్ అక్క.